కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఖమ్మం గుమ్మంలా ముస్తాబైంది. కాంగ్రెస్ జెండాలతో రాహుల్, సోనియా కటౌట్లతో నిండిపోయింది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపేందుకు పార్టీ సిద్ధమైంది. ఒకవైపు పాదయాత్ర బట్టి విక్రమార్క, మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో సిద్ధమయ్యారు. 5 లక్షల మందితో బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. కాసేపట్లో రాహుల్ గాంధీ సభకు ఇచ్చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ఖమ్మం జిల్లా ప్రతినిధి చిర రవి అందిస్తారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న దానికి ప్రధానంగా 2 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అంటే 6 దశాబ్దాల కల వందలాది మంది బిడ్డలు 69 బుల్లెట్స్కు గురైనరు, 360 మంది చనిపోయారు. తెలంగాణ ఉద్యమంలో ప్రపంచంలో కనివినేరు పద్ధతి అంటే ఎక్కడ జరగనటువంటి ఉద్యమం కేసీఆర్ మాటలోనే అంటే గొప్ప ఉద్యమం జరిగింది. అందులో వందలాది మంది ప్రాణత్యాగం చేస్తున్న సందర్భంలో మేము ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీ పోయి అక్కడ అప్పీల్ చేయడం జరిగింది. ఈ పదవులు, ఈ మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు మా తాత ముత్తాతల ఆస్తి కాదు, ఇది ప్రజల ఆస్తి. మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మా పదవులు వదిలిపెట్టి ఉద్యమాలు ఉంటామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా రాజీనామా చేసి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది. మేము ఏ విధంగా ఊహించినామంటే కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో భారీ బహిరంగ సభ కసరత్తులు పూర్తయ్యాయి. ఇక్కడనే చూస్తున్నాం మనం ఎస్ఆర్ గార్డెన్ లో ఉన్నటువంటి 100 ఎకరాల విస్తరణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఏదైతే ఈ భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున కార్యకర్తలు అట్లాగే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏదైతే దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ కూడా 50 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ బహిరంగ సభ వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ప్రజలు మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడికి తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సందర్భం నెలకొంది. మనం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఈ 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు అంటే దాదాపు 100 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మొత్తం కూడా ఇక్కడ తరలించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడే మనం చూస్తున్న ఏర్పాట్లకు సంబంధించినటువంటి ప్రధానంగా దాదాపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపు ఖమ్మం గుమ్మం నుండి ఒక ఎన్నికల రణక్షేత్రాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. ఇక్కడ బట్టి గారి ముగింపు యాత్ర సభ ఇది ఎలా జరుగుతుంది సంబంధించినటువంటి ఈ ఎన్నికల శంకరావాన్ని పూరించేటువంటి అవకాశం ఉన్నది. బట్టి గారి ముగింపు యాత్ర ఎలా జరగబోతుంది, భారీ బహిరంగ సభలో ఏం చెప్పదలుచుకున్నారు? పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ముఖ్య అతిథిగా వీచేస్తూ ఉన్నారు. ఈ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 5 లక్షల మందిని జన సమీకరణతోనే భారీ బహిరంగ సభ నిర్వహణ జరుగుతూ ఉంది. దాంట్లోనే మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు వారి అనుచర బృందం, మిత్ర బృందం అందరూ కూడా దీంట్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇంకా అనేక మంది వివిధ పార్టీల నుంచి కూడా అందులో జాయిన్ కావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో రాక్షస పరిపాలన సాగిస్తున్నటువంటి కేసీఆర్ని గద్దె దించడానికి తెలంగాణ యావత్ ప్రజానీకం అంతా సిద్ధంగా ఉన్నారు. దానికి ఇక్కడి నుంచే సమర శంఖారావం ఊదిస్తూ ఉన్నాడు మా రాహుల్ గాంధీ గారు. పెద్ద ఎత్తున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఇప్పటికే ముఖ్య నాయకులందరూ ఇక్కడికి హాజరయ్యి ఈ యొక్క సభా ప్రాంగణంలో అలాగే జిల్లా మొత్తం మీద జన సమీకరణకి ఇన్ఛార్జీలను కూడా వేసి వాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం కొన్ని అసౌకర్యాలు కల్పిస్తుందని చెప్పినందువలన మా పార్టీ నాయకత్వం కూడా అన్ని గ్రామాలలో పోయి అన్ని ప్రాంతాల్లో పోయి గొడవ పెట్టుకునైనా అవసరమైతే మా వాహనాలని తీసుకురావడం కోసం మా నాయకత్వం అంతా జిల్లా వ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉన్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ తొగ్లకు కేసీఆర్ ఎంత మందు తాగి సృహలోకి వచ్చి మాట్లాడినా కూడా ఎవరు ఆపటం లేదు. ఒకవేళ మా జనాన్ని మీటింగ్కి రాకుండా ఆపాలని కనుక కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి కానీ ప్రయత్నం చేస్తే సూర్యోదయాన్ని అరచేతితో అడ్డుకుంటాం అనే పద్ధతిలో తప్ప వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ప్రజలకు మాత్రం అలాంటి అవకాశం లేదు. ఖచ్చితంగా 5 లక్షల మందితో ఈ సభ విజయవంతం అవుతుంది. ఇక్కడ నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లే ప్రధానంగా ఏదైతే బట్టి గారి పాదయాత్ర ముగింపు సభ అట్లాగే ప్రధానంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికలు 2 ఉన్నాయి. ఈ సందర్భంలో 2 గ్రూపులుగా జరగబోతుందా, లేదంటే ఇది అంటే ఎలా ఉండబోతుంది, దీని పర్యావసనం ఎలా ఉంటుంది? ఇప్పుడు మేము అదే చెప్పాం కదా, నాయకులంతా ఒకటే. శ్రీనివాసరెడ్డి గారు, బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాతనే శ్రీనివాసరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కామని చెప్పాము. ఇక ఇది కాకుండానే మా పిసిసి యావత్
తెలంగాణ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో స్ప్రెడ్ అయిపోయి మా నాయకత్వం అంతా ఉన్నారు. ఎక్కడైనా అటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్లు ఉన్న చేస్తారు. ఇక్కడ గీపులు ఏం లేవు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒకటే ఎజెండా ఏంటంటే జిల్లాలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉంది. గతంలో 9 సీట్లు గెలిచి ఉన్నాం ఆల్రెడీ ఈ జిల్లాలో. ఇప్పుడు ఆ ఒక్క సీట్ ఏదో చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా గెలిచిన మంత్రిని కూడా ఈసారి ఓడిస్తాం. ఖచ్చితంగా 10కి 10 గెలిపించి దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికే మేము ఒక మెసేజ్ ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఏదైతే ప్రధానంగా రాహుల్ గాంధీ బహిరంగ సభలో ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాడు, ఎలా ఉండబోతుంది ఈ బహిరంగ సభలో దిశానిర్దేశం ఎలా ఉండబోతుంది? ఈ దేశంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రెండు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో లేకుండా, ప్రజల హక్కుల్ని కాపాడకుండా, ప్రశ్నించేటటువంటి వారందరినీ కూడా అణిచివేసేటటువంటి ధోరణిలో పోలీసుని అడ్డం పెట్టి చేసేటటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. దీని మొత్తానికి కూడా మరి మనం చరమాంకం పాడే రోజు దగ్గరకు వచ్చింది. ఆ చరమాంకం పాడటం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారు రేపు దిశానిర్దేశం చేయటం కోసం, కాంగ్రెస్ కార్యకర్తలందరినీ ఎన్నికలకు సమాయత్తం చేయటం కోసం జరుగుతున్నటువంటి సభలో భట్టి గారి పాదయాత్ర ముగింపు, అలాగే శ్రీనివాసరెడ్డి గారి పార్టీలో చేరిక రెండు కొనసాగుతాయి. ఈ రెండు కూడా సమైక్యంగా కొనసాగుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఈ యొక్క బహిరంగ సభ ఏదైతే ఉన్నదో అది పునాదిగా పడుతుందని భావించవచ్చా? ఖచ్చితంగా ఇది రేపు ఇక్కడి నుంచి దిశానిర్దేశం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేయటం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో తొలి అడుగు ఇది రాహుల్ గాంధీ గారు. ఈ తొలి అడుగు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది అనేటటువంటిది మీరందరూ తెలంగాణ ప్రజలు చూడబోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు పార్టీలు ఖాళీ చేసేటటువంటి బాధ్యతని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ భుజాన్ని ఎత్తుకుంటారని చెప్పి తెలియజేస్తారు. ప్రధానంగా రాష్ట్ర ప్రజలకి ఈ భారీ బహిరంగ సభ దగ్గర ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రజలకి ధరల పెరుగుదల దాన్ని ఖచ్చితంగా తగ్గించాలి. రేపు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వాలని, అలాగే ఇల్లు కట్టుకునే ప్రతి వాడికి జాగుంటే 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని, అన్ని రకాలుగా పెన్షన్లు కానీ అన్ని కొనసాగిస్తూనే భూమి లేని నిరుపేద వారికి కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి నిరుపేద కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు కూడా ఇవ్వాలని, అందరికీ అన్ని రకాలుగా ఆదుకునేటటువంటి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం రావాలనేటటువంటి కోరికతోని, ఆ ఆకాంక్షతోని కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తా ఉన్నారు. ఏదైతే ఇందిరమ్మ రాజ్యం రావాలి, దేశంలో కష్టపడేటువంటి ప్రతి మనిషికి ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి, అట్లాగే ప్రధానంగా ఏదైతే ఈ భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో అధికారంలో కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం.